ప్రభుడవునైనా సమయం ఎవరున్నారు ప్రభు, మీకు స్తోత్రాలు. నమ్మదగిన యేసు రాజా, అయా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఈ ఉదయ కాలములో, ఈ ప్రాంత కాలములో చేరినైనా మిమ్మల్ని స్తుతించి గణపరిచి కొనియాడే ఇట్టి భాగ్యం ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభువ ప్రార్థనలో, పాటలలో, విశ్వాస ప్రమాణములో, కీర్తనల భాగంలో నా తండ్రి మీరు తోడుగా ఉన్న విధానమును బట్టి, మీ సన్నిధిని తోడుగా ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్తుండగానైనా సుధాకర్ అయ్య గారిని మీ సిలువు చోటును మరుగుపరుచుకొని నా ప్రభువ ఈ దినమున మా కొరకు మీరు ఏమి సిద్ధపరిచారో నాయన అట్టి శ్రేష్టకరమైన వాక్కులను మాకు వినిపించమని వేడుకుంటున్నాను. అయ్యగారిని ద్వారా నా ప్రభువ మీరు ఏమి హెచ్చరించనై ఉన్నారో, ఏమి బోధించనై ఉన్నారో నా ప్రభువ అయ్యా అట్టి నాయన వాక్కుల చేత నా ప్రభు నలిగిన హృదయముతో, వేసారిన హృదయముతో, కృంగిన హృదయముతో నాయన దిక్కుతోచని హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ వాక్యము బ్రతికించేది, బలపరిచేది, మా బాధలో అదే మాకు నెమ్మది కలిగించేది గనుక నా ప్రభువ ప్రతి ఏ హృదయానికి నాయన ఆంతర్యంలో ఎరిగిన దేవుడివి గనుక, మనసులు ఎరిగిన మంచి మహారాజువి గనుక నా ప్రభువ అయ్యా ఎవరికి ఎలాంటి మాటలు అవసరమో నా ప్రభువ ఈ ఉదయ కాలమున మీరే సిద్ధపరిచి నా ప్రభు మీరే పంచిపెట్టమని వేడుకుంటున్నాను. ఖాళీ హృదయాలతో మేము వచ్చి ఉన్నాము నాయన. అయ్యా మా హృదయాలను మీరు తృప్తి పరచండి అయ్యా, మా మనస్సులను మీరు బలపరచండి నాయన. మేము దిద్దుబాటు కలిగి మరింతగా ఆత్మీయతలో స్థిరపడే అట్టి శ్రేష్టకరమైన వాక్కుల చేత నాయన ఇది మీరు మమ్మల్ని బలపరచమని మీ నామానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. సిస్టర్ గారు ఝాన్సీ గొడపట్టి గారు ప్లీజ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనకి వాక్యం అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు, దేవుని ఆత్మతో నింపబడి. మరి వారు హైదరాబాద్ కు చెందిన వారుగా మనం చూస్తున్నామండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డు లో సేవలు అందిస్తున్నారు. మరి వారు వాక్యం చెప్పడం మనం ప్రతి సోమవారం వింటున్నాము. మరి ఈ మధ్య మరి ఆత్మీయతలో నాయకత్వం గురించి చక్కగా వివరిస్తున్నారు. వారిని పరిచయం చేయటం ధన్యతగా భావిస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. మనం గత వారం నుంచి నాయకుడు, నాయకత్వము, దేని గురించి నాయకత్వము, ఈ నాయకుడు చేయవలసిన లేదా నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు ఏమిటి, ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్ని అతను ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉంది అనేది చూసుకుంటూ వస్తున్నాం మనము. ఆ విషయంలో యేసు ప్రభు వారి చేత రక్షించుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక నాయకుడే. ఎందుకంటే ఇతరులకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పవలసినటువంటి బాధ్యతను ఆ బిడ్డకు దేవుడే ఇచ్చాడు కాబట్టి అతను ఖచ్చితంగా నాయకుడే అన్న విషయాన్ని చూసాము. అదే విధముగా ఒక ఇంటిని నడిపిస్తున్నటువంటి ఒక గృహిణి తను కూడా తన యొక్క గృహంలో నాయకత్వం నేర్పుతూ ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా సరే మనకి ఇంటర్నల్ గా, అంతర్గతంగా మనము ఈ నాయకత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాము అన్న సంగతిని చూసాము. లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ఎంకరేజింగ్ ద పీపుల్, వాళ్ళని ప్రోత్సహించటము. మోటివేటింగ్ ద పీపుల్ అంటే వాళ్ళని కార్యము వైపు ముందుకు నడిపించటానికి వారికి కావలసినటువంటి తర్ఫీదునివ్వటము. అదే విధముగా ఇన్ఫ్లుయెన్స్ చేయటము అన్న విషయాలను కూడా మనము గమనించుకున్నాం. లీడర్షిప్ చాలా మంది అనుకున్నట్లు అధికారం చెలాయించటము, వారి దగ్గరికి కలవటానికి వచ్చినప్పుడు వాళ్ళని వెయిట్ చేయించటము, లేదు అంటే కనుక సార్ చాలా బిజీగా ఉన్నారు అనేసి వెనక్కి తిరిగి పంపించేయటము, లేదండి మేడం గారు చాలా పనిలో ఉన్నారు, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది, అందువల్ల ఇప్పుడు కలవలేరు అని చెప్పటము, లేదు అంటే గనక మన యొక్క చాలా బిజీ యాటిట్యూడ్ ని వాళ్ళు వచ్చినప్పుడు కూడా
చెప్పండి, ఒక 5 నిమిషాలు మాత్రమే మీకు టైం ఉంది అన్న విధంగా ప్రవర్తించటము. లేదు అంటే చాలా ఎక్కువ ధనం ఉన్నందువలన నాయకుడు అయ్యే అవకాశం లేదు. అతను ఒక గొప్ప నాయకుడికి కొడుకు కిందో కూతురు కిందో పుట్టినంత మాత్రాన వాళ్ళేమి వారసత్వపు నాయకత్వం ఏమి వాళ్ళకు వచ్చినట్లు మనము చెప్పడానికి వీల్లేదు. లేదు అంటే కనుక చాలా షుగర్ కోటెడ్, పంచదారతో అద్దినటువంటి కొన్ని మాటలను మనకి వినిపించటం ద్వారా వాళ్ళు నాయకుడు అయ్యేటటువంటి అవకాశం లేదు అనేది కూడా మనకి తెలిసిన విషయమే. అన్నిటికీ మించి ఒక 10 మందినో లేదా ఒక 1000 మందినో లేదా ఒక 1,00,000 మందినో పోగేయటం కూడా నాయకత్వం ఏమీ కాదు. దట్ డజంట్ డిఫైన్. అది అటువంటి నాయకత్వం గురించి మనము మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకునేటటువంటి నాయకత్వము సర్వెంట్ లీడర్షిప్, అంటే సేవ చేసేటటువంటి నాయకుడు. స్టివర్డ్ లీడర్షిప్, ఒక గృహ నిర్వాహకుడుగా ఉండి చేయవలసినటువంటి నాయకత్వము. అదే విధముగా సాక్రిఫిషియల్ లీడర్షిప్, అంటే తనను ఉపేక్షించుకుంటూ తన దగ్గర తనని తాను తగ్గించుకుంటూ చేయవలసినటువంటి, తను కొన్ని కావాల్సి వస్తే కొన్ని కోల్పోవటానికి రెడీగా ఉన్నటువంటి నాయకత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నాయకత్వం ఖచ్చితంగా 2 విషయాలను అడ్రస్ చేయాలి. ఒకటి ఏంటి అంటే మనల్ని ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలి మనం ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ. అంటే ఇతరులు మన యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనని బట్టి, మన మాటలను బట్టి, మన వ్యవహార శైలిని బట్టి వారు మనల్ని నాయకుడి కింద, లేదు అంటే గనక క్రైస్తవ నాయకుడి కింద గుర్తించాలి. రెండవదిగా క్రీస్తు ప్రభు వారి యొక్క అంతిమమైనటువంటి ఆదేశం ఏదైతే ఉన్నదో, ఇతరులకు ప్రభువును పరిచయం చేయటము అన్నది, ఎవాంజలిజం, లేదు అంటే గనక సువార్తను చెప్పటము. ఈ 2 విషయాల్లోనూ మనము నాయకత్వము జరపాలి. ఒకటి సువార్త చెప్పటములోను, రెండవది వచ్చేసేసి మనము ఒక ప్రభావవంతమైనటువంటి సాక్షిగా మన జీవితాన్ని కొనసాగించటము అన్నది నాయకత్వముగా మనము చూసుకోవచ్చు. వీటన్నిటిలోనూ దేవుడు మనకి అల్టిమేట్ గా నాయకుడు. మనం ఇలాగ ఉన్నాము అంటే ఈ రోజున అది దేవుని కృప వలన మాత్రమే అన్నది గుర్తిస్తాము. ఆయనే మనకు లీడర్షిప్ ని బోధించవలసినటువంటి అవసరం ఉన్నది అనేది కూడా మనము గుర్తించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాం. ఈ లీడర్షిప్ శాశ్వతమైనది కాదు. అంటే అవునండి, ఎలాగైనా సరే మరణించిన తర్వాత ఇంకేం లీడర్షిప్ చేస్తాడు అన్న విషయం కాదు మనం ఆలోచిస్తున్నది. శాశ్వతం కాదు అంటే ఒకానొక సమయం వస్తుంది, ఈ లీడర్ చేయవలసిన పని ఏంటి అంటే తను కొన్ని విషయాలను ప్లాన్ చేస్తాడు, వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాడు, అమలు చేస్తాడు. ఆ తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి అసెస్ చేస్తాడు. అసెస్ చేసి ఇతర భావితరాలకు తను అనుకున్న విషయాలను వారికి ఇచ్చేసేసి, అతను ఇంకా జీవించి ఉండంగానే సెకండ్ లైన్ లీడర్షిప్, అంటే ఇంకా ఎవరు పైకి ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది, ఎవరు దీన్ని కొనసాగించగలరు నెక్స్ట్ 10-15 సంవత్సరాల పాటు అన్నది గుర్తెరిగి వారికి బాధ్యతలను అప్పగిస్తూ, చిన్న చిన్న బాధ్యతలను ఒకానొక సమయం ఇప్పుడు ఆ యొక్క నాయకత్వపు రోల్ నుంచి ఒక మెంటర్ రోల్లోనికి, లేదు అంటే గనక దిక్సూచిగా పనిచేసేటటువంటి ఒక నాయకుడిగా ఎగ్జిట్ అయిపోతాడు. బతికినంత కాలము కూడా తనే ఉండి, తనే మాట్లాడి, తనే చేసి ఆ రకమైనటువంటి నాయకత్వము సరి అయినది కాదు అనేది మనము తెలుసుకుంటాం. ఒక సమయం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. ఆ టైం అప్పుడు మనం ఏం చేయగలగాలి అంటే, ఎవరైతే అక్కడ ఉన్నారో, దేవుడు ఎవరినైతే చూపిస్తున్నాడో మనకి, వారి విషయాలను గమనించుకుంటూ వారితో మనం మాట్లాడుతూ ఆ సెకండ్ లైన్ లీడర్షిప్ ని ఎదిగేటట్లుగా చెయ్యాలి. అంటే ఒక నాయకుడు రావి చెట్టు లాగా ఉండకూడదు. రావి చెట్టుకి ప్రాబ్లం ఏంటి అంటే దాని కింద ఏవి కూడా ఇంకా పెరగవు. అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనం శాశ్వతం కాదు ఆ రోల్లో, అంటే ఆ చేయవలసినటువంటి బాధ్యతలో మనము శాశ్వతం కాదు. ఒకానొక సమయం వస్తుంది, మనలో ఏదో ఒక
వీక్నెస్ కావచ్చు, లేదు అంటే గనక మనం చెయ్యలేనటువంటి విషయాలు కావచ్చు, లేదా మనము చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువగాను, ఇంకా మంచిగాను, ఇంకా అద్భుతంగాను చేసే వాళ్ళు ఎవరైతే మనకి కనిపిస్తూ ఉంటారో, అసూయ పడకుండా వారికి ఆ బాధ్యతల్ని అప్పగిస్తూ మనము మెంటర్ రోల్లో, అంటే అన్ని విషయాలు చూసుకునేటట్లుగా ఇతరుల కోసం ప్రార్థన చేసే విధముగాను చిన్న చిన్న సలహాలు ఇచ్చేటటువంటి ఒక స్థానంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఇది ఖచ్చితంగా ఒకానొక సమయం వచ్చినప్పుడు చేయవలసినటువంటిది. కాబట్టి తను ప్లాన్ చేస్తాడు. ప్లాన్ అనేసరికి మనలో చాలా మందికి ఏముందండి, దేవుడే అన్ని విషయాలు ప్లాన్ చేస్తాడు కదా అని అనుకుంటాం మనం. కానీ అలా కాదు. ఒక ఆయన అంటారు, ఇఫ్ యు డోంట్ ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటాడు. అంటే మీరు కనుక ఏదైనా ఒక విషయం గురించి ప్లాన్ చేయకపోయినట్లయితే, మీరు దేని గురించి ప్లాన్ చేస్తున్నట్లు అంటే, మీరు ఫెయిల్యూర్ అవ్వటానికి, దాంట్లో ఓటమి కోసం మీరు ప్లాన్ చేస్తున్నట్లే అని అంటాడు. కాబట్టి ప్లాన్ చేయటం చాలా ఇంపార్టెంట్. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి మనకి ఖచ్చితంగా మన తోటి సహోదరులు గాని, సహోదరులు గాని అవసరం ఉంది మనకి. ఆ తర్వాత ఏం జరిగింది అసెస్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ అనే దాన్ని మనము గమనిస్తున్నాము. PEA, పి ఒక బఠానీ గింజ లాంటి ఒక 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 PEAP, దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే గనక మనము ప్లాన్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము, ఆ తర్వాత ఖచ్చితంగా దీన్ని అసెస్ చేస్తాము అనేది తెలుసుకుంటున్నాము. మనము ఈ లీడర్షిప్ ని అంటే ఒక ఒక ఇది ఒక నెగటివ్ ఎగ్జాంపుల్. దాంట్లో మనము పాజిటివ్ కూడా చూడొచ్చు. పాజిటివ్ని చూస్తూ, నెగిటివ్ని చూస్తూ ఎలా ఒక నాయకుడు ఉండకూడదు, ఎలా ఒక నాయకుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అనే దాన్ని మనము సంఖ్యాకాండం నుంచి గమనించటానికి ప్రయత్నం చేద్దాము. సంఖ్యాకాండం మొత్తము కూడా నెంబర్స్తో నింపబడి ఉంటుంది. దేవుడు కొంతమందిని ఎన్నుకోవటము, అలాగే వారి యొక్క నెంబర్స్, వారి యొక్క పేర్లు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మీ యొక్క దృష్టిని నేను సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16-17 వచనాల దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతారా ఎవరైనా? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటరిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు 16-17 సరిపోతుంది. థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేతో, ఇంకా వీళ్ళు కానానుకి చాలా దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్ మూమెంట్ దేవుడు ఏదైతే వాగ్దాన దేశమును వాళ్ళకి ఇస్తాను అని అన్నాడో, ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన తర్వాత ఆ దేశమునకు చాలా దగ్గరగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు యెహోవా చేసినటువంటి, లేదా దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఏంటి అంటే, నీవు గుర్తెరిగావా నీతో పాటు నడుస్తున్నటువంటి యొక్క 12 తెగల వాళ్ళని గమనించావు కదా నువ్వు. వాళ్ళల్లోంచి ఒక 70 మందిని నువ్వు ఎవరైతే నాయకత్వము చేసేటటువంటి పటిమ ఉందో, నువ్వు వాళ్ళ మీద నీకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఆధారపడ్డావు కూడా కొన్ని పనులను చేయటానికి. కాబట్టి వాళ్ళని గుర్తించావు నువ్వు ఆల్రెడీ. ఆ గుర్తించిన వారిని నా దగ్గరికి తీసుకొని రా, నేను వారితో మాట్లాడతాను. ఒక పాలు నా యొక్క ఆత్మ వాళ్ళల్లో కూడా పెడతాను. ఎందువల్ల అంటే నువ్వు ఒక్కడివి కూడా దీన్ని మోసేటటువంటివి భారం కాదు. దీంట్లో మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మనము మన వారితో కలిపి వారికి వీళ్ళు చెయ్యలేరు, వీరి వల్ల కాదు అనేటటువంటి యాటిట్యూడ్ నుంచి బయటపడి
ఎక్కడైతే కొద్దిగా చిన్న డ్యామేజ్ జరిగినా, చిన్న తప్పు జరిగినా దాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పనులను అప్పగిస్తూ, వారు దాన్ని చేస్తున్నప్పుడు వారిని గమనిస్తూ, వారిని నెమ్మదిగా ఆ రోల్ సెకండ్ లైన్ లీడర్షిప్ లోకి ఎలా తీసుకురావాలి అనేది మనకి ఇక్కడ సూచిస్తున్నది. అదే దేవుడు మోషే విషయంలో కూడా చేసినట్లుగా చేస్తాము. ఈ జనుల భారమును నీవు ఒంటరిగా మోయకుండునట్లు. అండ్ మోషేతో పాటు చాలా క్లియర్ కట్ గా కంటిన్యూగా మోషేతో పాటు, ఈవెన్ మోషే కొండ ఎక్కినప్పుడు 40 దినములు కిందకి రాకుండా ఉన్నప్పుడు, అప్పుడు ఆ పాలెములో వాళ్ళు ఆ దూడని తయారు చేసుకుంటున్నప్పుడు అహరోన్ సహాయంతో మనకి యెహోషువ ఎక్కడ కనిపిస్తాడు? ఖచ్చితంగా ఆ మౌంటైన్ కి కింద కనిపిస్తా ఉంటాడు, మోషే కోసం ఎదురు చూస్తూ. ఎప్పుడు వస్తాడు నా యొక్క లీడర్ అనేసి, లేదా మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించినటువంటి మా యొక్క నాయకుడు ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు అక్కడ పైన అనేసి అక్కడ ఆగినట్లుగా మనం గమనిస్తాం. న్యాచురల్ గా ఏ రకంగా లీడర్షిప్ ట్రాన్సిషన్ లో ఏ రకంగా యెహోషువ ఆ యొక్క బాధ్యతని తీసుకున్నాడు, ఎప్పుడైతే దేవుడు మోషేను నువ్వు ఈ వాగ్దాన దేశంను చూస్తావు కానీ దాంట్లో ఎంటర్ అవ్వకూడదు నువ్వు అని చెప్పాడు, ఎంత చక్కగా ఆ ట్రాన్సిషన్ జరిగింది అనేది మనము గమనించుకోగలుగుతాం. మనం ఏం గమనించాడు, ఏమి గమనించవలసినటువంటి అవసరం ఉన్నది, మనం ఒక రోల్లో ఉన్నాము. లైక్ నేను ఒకానొక దినమున హగా ఇన్స్టిట్యూట్ లో నేను కోఆర్డినేటర్ కింద ఉన్నా. కోఆర్డినేటర్ అంటే నేను తెలంగాణ రీజియన్ మొత్తానికి కూడా అక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి నేను కోఆర్డినేటర్ని. అంటే ఆఫీస్ కి కింద ఉన్నటువంటి అసోసియేషన్స్ కి మధ్య వారధి కింద పనిచేసేటటువంటి వ్యక్తిని నేను. ఈ పని నిర్వర్తించే విషయంలో నెమ్మదిలో నేనేం చేయాల్సిన అవసరం ఉన్నది అంటే, రేపొద్దున నేను ఈ పదవిని లేదు అంటే గనక ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యతను ఇంకా ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే ఎవరికి ఇవ్వగలుగుతాను అనేది నేను చూడాలి. అలా చూసేటప్పుడు నేను ఆ వ్యక్తిలో ఎటువంటి క్వాలిటీస్ ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏం చూడాలి వాళ్ళల్లో? నేను సమయం ఇస్తున్నాడని చెప్పి చూడాలా, డబ్బులు ఇస్తున్నాడు అనేసి చూడాలా, లేకపోతే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అనేది చూడాలా, ఏం చూడాలి నేను? మనకి దేవుడు ఖచ్చితంగా నేర్పించినటువంటి పాఠం ఏంటి అంటే, స్పిరిట్ కలిగి ఉన్నాడా, హోలీ స్పిరిట్ కలిగి ఉన్నాడా అంటే ఒక స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీస్. అంటే ఏది మాట్లాడుతున్నా సరే బైబిల్ని ఆధారం చేసుకొని ఆ స్పిరిట్ ని బేస్ చేసుకొని మాట్లాడగలుగుతున్నాడా అనేది చూడాలి మనము. రెండవది, బైబిల్ మనకి నేర్పించినటువంటి ప్రిన్సిపల్స్ ని దృష్టిలో పెట్టుకుంటూ ఆ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగానే అతని యొక్క మాటలు చేతలు ఉన్నాయా అనేది చూడాలి మనము. ప్రిన్సిపల్స్, సూత్రాలు, బైబిల్ నేర్పిస్తున్నటువంటి సూత్రాలకు అనుగుణంగా లీడర్షిప్ నెరవేర్చగలుగుతాడా, నెరవేర్చలేడా అనేది మనము గమనించుకోవాలి. మూడోదిగా, తను దేవుడు నా పట్ల లేదా మనుషుల పట్ల చూపిస్తున్నటువంటి ఫెయిత్ఫుల్నెస్ ని పొంది ఆ ఫెయిత్ఫుల్నెస్ ని తిరిగి ప్రజలకు చూపించగలుగుతున్నాడా లేదా అని. దేవుడు ఎంతో మంచివాడు. నా యొక్క జీవితంలో ఆయన నా పట్ల చూపించినటువంటి నమ్మకత్వము అపారమైనది. దాన్ని నేను అనుభవించి తిరిగి ఇతరులకు నేను పంచగలుగుతున్నానా అనేది చూడగలగాలి. ఎస్పిఎఫ్, స్పిరిచువల్, ప్రిన్సిపల్డ్ యాజ్ వెల్ యాజ్ ఫెయిత్ఫుల్ లీడర్ కోసము మనము ఎప్పుడు వెతుకుతూ ఉండాలి. ఒకానొక సమయం వచ్చింది, నాకు తెలియకుండానే ఒక అతనితో నేను మాట్లాడుతూ ముందుకెళ్తున్నాను. వరకుమార్ అన్న అనేసి, నాకంటే చాలా పెద్దవారు. బట్
ఐ వాజ్ సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్ టైం నేను ఎప్పుడైతే ఇంకా నేను నిజంగా పని చేయలేని కండిషన్ వచ్చిందో 2014-15లో నా కిడ్నీ ప్రాబ్లం వల్ల ఆయన చాలా న్యాచురల్ గా బాధ్యతలన్నీ తీసుకోగలిగాడు. సుమారుగా ఒక 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 15-20 సెమినార్ల వరకు సుమారుగా ఒక 4-5 సంవత్సరాల పాటు కూడా ఆ యొక్క విధులను ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోగలిగాడు. సో ఈ బాధ్యత ట్రాన్సిషన్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ అండ్ దెన్ ముందుకు సాగటము, ఎగ్జిక్యూట్ అవటము ఎంత చక్కగా జరిగింది అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎటువంటి అరే ఇప్పుడు ఎలా అనేటటువంటి అటువంటి ఆలోచన లేకుండా ఆ యొక్క ట్రాన్సిషన్ జరిగినట్లుగా నేను గమనించగలిగాను. దేవునికి చాలా వందనాలు చెప్పాను నేను ఆ రోజున. ఎందుకంటే ఆ రోజుల్లో దాదాపుగా 7 రోజులు, ఒక్కొక్కసారి 10 రోజుల సెమినార్లో మేము హోటల్లోనే ఉండి వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి తర్ఫీదిస్తూ అక్కడే ఉండి వారి అవసరాలను గమనించుకుంటూ ఒక 7-10 రోజులు రాత్రులు మేము కుటుంబానికి దూరంగా ఉండాలి. అటువంటి సాక్రిఫిషియల్ నేచర్ని చూడగలగాలి, చేయగలగాలి. అది ఒక బాధ్యత కింద గుర్తించాలి. సో అటువంటి ట్రాన్సిషన్ చాలా ఖచ్చితంగా జరిగింది అనేది చూడగలిగాం. ఇక్కడ దేవుడు మోషేతో చెప్తున్న మాట కూడా అదే. కాబట్టి ఇది మనము ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకున్నా మనము నాయకత్వంలో, మనము బైబిల్ మనకి చెప్తున్నటువంటి, బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి లేదా గుర్తు చేస్తున్నటువంటి స్పిరిచువల్ నేచర్తోనే చేస్తున్నామా? అంటే ఆత్మను కలిగి చేస్తున్నామా? అటువంటి ఆత్మను. రెండవదిగా బైబిల్ ప్రిన్సిపల్స్, సూత్రాలను బట్టే చేస్తున్నామా? ఆ తర్వాత దేవుడు మన పట్ల చూపిన నమ్మకత్వాన్ని పూర్తిగా అనుభవించిన వారమై ఆ నమ్మకత్వాన్ని తిరిగి దేవుని ప్రజలకు చూపించగలుగుతున్నామా? ఈ 3 మనము మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళతో దాన్ని గమనించటానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనము ఎగ్జిట్ అయిపోతాం, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. తయారు చేసిన తర్వాత అదే సంఖ్యాకాండములో 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం మొత్తము కూడా ఒక క్లాసికల్ లీడర్షిప్ కి సంబంధించినటువంటి అధ్యాయం ఒక రకంగా చెప్పాలి అంటే. ఈ 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం మనం. 1వ వచనం చదువుతారా ఎవరైనా? సంఖ్యాకాండము 13. ఇలాగు సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఏంటి, ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రము నుంచి ఒక్కొక్క ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని పంపించు. నేను మీకు ఇచ్చుచున్నటువంటి ఆ వాగ్దాన దేశమును ఎలా ఉందో చూడండి అనేసి చెప్పటం జరిగింది. మనకి ఈ స్టోరీ చాలా మందికి తెలుసు, దీంట్లోంచి మనము కొన్ని విషయాలను గమనించడానికి చూస్తున్నాము నాయకత్వమునకు సంబంధించి. వీళ్ళు వెళ్ళి అన్ని చూశారు. చూసిన తర్వాత 17వ వచనం చదువుకుందాం మనము. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కునకు ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము.
సో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్. మీరు వెళ్ళండి, అక్కడ బలం ఉందా బలం లేదా ఇవన్నీ కూడా మీరు గమనించి రండి. పట్టణాలు ఎలా ఉన్నాయో చూడండి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అనేది చూడండి. ఇగో ఈ రూట్ లో వెళ్ళండి. అంతా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏం చేయాలి వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటి అంటే చూసి వచ్చి చెప్పాలంతే, విషయం చెప్పాలంతే. ఎస్, బలం ఉందంటే వాళ్ళు బలం గల వాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలి. లేదు వాళ్ళు గుడారాల్లో నివసిస్తున్నారు అయితే మనం ఏం చేయాలి. వాళ్ళు లేదు వాళ్ళు కోటల్లో నివసిస్తున్నారు అయినట్లయితే ఎటువంటి పన్నాగం మనం పన్నాలి, ఎటువంటి ఐడియాతో మనం వెళ్ళాలి అనేది మాత్రం కోసము, దాన్ని చూడటం కోసం మాత్రమే పంపించారు. ఆ తర్వాత అది ద్రాక్ష కాలము కాబట్టి, ద్రాక్షలు వచ్చేటటువంటి కాలము కాబట్టి ద్రాక్ష కాలం ఒకరి ద్రాక్షలు తీసుకురండి అనేసి చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళారు, ఎష్కోల్ లోయలోనికి దిగారు, అక్కడ ఒక ద్రాక్ష చెట్టులోంచి ద్రాక్షలు తీసుకున్నారు. అంత పెద్ద గుత్తి అంటే అది ఇద్దరు దండెంతో మోయవలసినటువంటి గుత్తి. ఈ రోజున చూస్తుంటాం కదా మనం, ఇంత ఉంటాయి గుత్తులు. ఆ రోజుల్లో అంత పెద్ద గుత్తులను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు రిపోర్ట్ ఇచ్చడం బిగిన్ చేశారు. ఆ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని మాటలను మనము గమనిద్దాం. 28వ వచనము. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. చాలమ్మా. కాబట్టి ఇదిగో ఇలా జరిగింది. అక్కడ చాలా ఉన్నత దేహులు ఉన్నారు. అనాకీయులు అంటే ఉన్నత దేహులు, అంటే గొలియాతుకు సంబంధించినటువంటి సంతతి కింద మనము లెక్కేసుకోవచ్చు. చాలా పెద్ద హైట్ ఉంటారు వాళ్ళు, ఒక 7 అడుగులు 7.5 అడుగులు 8 అడుగుల దాకా ఉండే అవకాశం ఉన్నది. తర్వాత వారి పట్టణములు ప్రాకారములు గలవి, అంటే మనం అంత ఈజీగా గుడారాల్లోకి ప్రవేశించినంత ఈజీగా మనము కోటల్లోనికి ప్రవేశించలేము. అక్కడ జనులు చూడ చాలా చాలా బలంగా కనిపిస్తున్నారు, చాలా బలవంతులు. ఇక్కడ వరకు కూడా రిపోర్టు చాలా చక్కగా రిపోర్ట్ ఇచ్చారు. 30వ వచనం చదువుదాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మనకు శక్తి చాలునను. అయితే చాలమ్మా, మళ్ళీ చదువుదాం అమ్మా అది 31. సో వీళ్ళ మాటలు వినంగానే ప్రజలు కంగారు పడిపోయారు. అమ్మో, అక్కడ అమాలేకీయులు ఉన్నారంట, కాబట్టి మనం వాళ్ళని ఆక్రమించుకోలేము, వాళ్ళని మనము ఏమి చేయలేమేమో అనేటటువంటి ఒక భయాందోళనకి గురయ్యారు. ఈ గురి అయినప్పుడు వీళ్ళ ఉద్దేశము ఏంటి అంటే, ఈ 10 మంది యొక్క ఉద్దేశము ఏంటి అంటే మనం వెళ్ళకూడదు అక్కడికి అన్న ఉద్దేశముతో చెప్పారు. కానీ ఇద్దరు వ్యక్తులు దాంట్లోంచి, ఆ 12 మందిలో ఇద్దరు వ్యక్తులు, కాలేబు ఆ తర్వాత యెహోషువ, వీళ్ళిద్దరూ మటుకు మన శక్తి సరిపోతుంది, మనం వెళ్ళగలుగుతాము, మనము జయించగలుగుతాము అనేది చెప్పగలిగారు. అదే మాట ఇక్కడ నిమ్మలపరిచాడు. నిశ్చయంగా మన శక్తి చాలు అనేసి కాలేబు చెప్పాడు. 31 అమ్మ. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. చాలమ్మా. కాబట్టి అక్కడ చెడ్డ సమాచారము అంటే మనస్సు భయపడేటటువంటి మాటలు. అమ్మా ఎంత పెద్దగా ఉన్నారో తెలుసా, ఎలా ఉందో తెలుసా, అసలు వాళ్ళతో ఫైటింగా అవకాశమే లేదు అనే విధముగాను, ఆ తర్వాత అసలు మనం వాళ్ళకి ఎలా ఎంటర్ అవ్వగలుగుతాం, మనము ఆ ప్రాకారములు ఆ పట్టణ గోడల్లోనికి మనము ఎలా ఎంటర్ అవుతాము, ఇదంతా జరిగేటటువంటి విషయం కాదు అనేసి ఒక చెడ్డ సమాచారాన్ని నెగిటివ్ గా తీసుకొని వచ్చారు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళు వాడినటువంటి ఒక మాట 31వ వచనం 33వ వచనంలో మనకు కనిపిస్తున్నది. అదేంటి అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి అంటే వీళ్ళు వాళ్ళని చూశారు,
చూసి వాళ్ళ ఉన్నటువంటి ఉన్నత దేహాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలమును బట్టి వారి ముందు వాళ్ళని వాళ్ళు మిడతల కింద, పురుగుల కింద గమనించుకున్నారు. గమనించుకున్న తర్వాత వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారు అంటే, అవును మీరు అలాగే ఉన్నారు అని చెప్పి అన్నారు. అంటే నేను ఇప్పుడు మనము లోకల్ ఇప్పుడు సమకాలీన భాషలో మాట్లాడుకోవాలి అంటే, సుధాకర్ నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవరు కొనరు అని చెప్పి నేనే చెప్తుంటే మీకు మీరేమని చెప్తారు? నా గురించి ఇంకో విధంగా చెప్తారా? నా వల్ల ఏమీ కాదు, నా వల్ల చేతనైనది ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాని వాడను అని చెప్పినప్పుడు మీరు ఇతరులకు నా గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఏమని చెప్తారు? సేమ్ థింగ్ చెప్తారు కదా. ఇంకా వేరే విధంగా ఎందుకు చెప్తారు మీరు? ఎందుకంటే నేనే టెస్ట్ మనీ ఇస్తున్నాను కదా నేను ఎవరు అన్నది. అయితే ఈ రోజున మనం గమనించవలసింది ఏంటి అంటే, ఈ 10 మంది ఇలా ఎందుకు చెప్పారు? ఈ ఇద్దరు వేరే విధముగా మనం జయించగలుగుతాము, మనం వెళ్ళగలుగుతాము, మనం చేయగలుగుతాము, మనం ఆక్రమించుకోగలుగుతాము అని చెప్పి ఎలా చెప్పగలిగారు? ఇది ఈ రోజున ఉన్నటువంటి ప్రశ్న మన ముందు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, మెజారిటీ ఎప్పుడూ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. గెలిచారు కూడా వాళ్ళు. మళ్ళీ తిరిగి ఎర్ర సముద్రం వైపు తిరిగారు, మళ్ళీ అటేపు వెళ్ళి అరణ్యంలోనికి ప్రవేశించారు. అతపాటు దగ్గరగా 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిచారు. ఆ జనరేషన్ లో ఒక్కళ్ళు కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. ఓన్లీ ఇద్దరికి మాత్రమే అవకాశం దొరికింది, కాలేబ్కి, యెహోషువకి. ఇది కూడా మనకి తెలిసిన విషయమే. పాయింట్ ఏంటి అంటే, ఈ 10 మంది ఎందువల్ల అటువంటి సమాచారం చెప్పారు? ఈ ఇద్దరు ఏ రకంగా ఈ పాజిటివ్ గా సమాధానం చెప్పారు? ఇది ప్రశ్న మన ముందున్నది. ఎవరైనా కొంతమంది అన్మ్యూట్ చేసుకొని కారణం ఏమై ఉంటుందో చెప్పగలుగుతారా? ఆ ఇద్దరు కూడా దేవుని వాగ్దానం నమ్మారండి. పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకెళ్తానని వాగ్దానం నమ్మారండి. ఓకే, ప్రామిస్ ని నమ్మారు, రైట్. ఇంకా ఉన్నారు, స్పిరిచువల్ దేవునితో కాంటాక్ట్ లో ఉన్నారు. వాళ్ళు స్పిరిచువల్ గా దేవునితో కాంటాక్ట్ లో ఉన్నారు అంటే దేవుని మాటను నమ్ముతూ వెళ్తున్నారు. కాబట్టి దేవుడు చెప్పాడు కదా వెళ్ళమని చెప్పి, అందువల్ల మేము వెళ్తాము అనే నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇంకా అంతవరకు వారిని నడిపించిన దేవుడు ఇక ముందుకు కూడా ఆ దేశం కూడా నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. అక్కడ వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారిని అక్కడికి నడిపించడానికి దేవునికి సామర్థ్యం ఉందని వారు నమ్మారు. అంటే సిస్టర్, మీరు ఇంకో రకంగా చెప్పాలి అంటే, దేవుడు ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించాడు, దేవుడు ఇప్పటి వరకు మాకు ఎన్నో రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఫరో విషయంలో చేశాడు, వాటన్నిటిని నేను ఎలా మర్చిపోగలుగుతాను? అక్కడ నేను చేసింది ఏముంది? మేం చేసింది ఏముంది? ప్రధానుల కింద, తెగలకు నాయకుల కింద ఉన్న మేం చేసింది ఏముంది? అంతా కూడా దేవుడే చేశాడు కదా. నడిపించింది దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 కింద చేసింది దేవుడు. ఇక్కడ వరకు వచ్చాం మేము. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వీటన్నిటిని బట్టి మాకేం అర్థం అవ్వాలి? మా ప్రమేయమే లేదు. దేవుడు ఇచ్చాడు వాగ్దానము, దేవుడు చెప్పాడు నేను మీతో తోడుగా ఉంటాను అనేసి. సో ఇది 10 మంది గ్రహించలేకపోయారు, ఇద్దరు మట్టుకు గ్రహించగలిగారు. ఏంటి అంటే, ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వాళ్ళని జయించటము, ఆ పట్టణాలని ఆక్రమించుకోవటము, దానికి కావాల్సిన సామర్థ్యము, దానికి కావలసినటువంటి తెలివితేటలు కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం ముందుకెళ్ళాలి అని చెప్పి. ఈ మిగతా 10 మంది ఏం చూసుకున్నారు అంటే, మన యొక్క స్వశక్తితోనే ఇప్పటి వరకు మేము ఇక్కడ వరకు వచ్చాము, మనము కష్టపడ్డాము, మనము స్పెషల్ పీపుల్, మనం అసలు చాలా గ్రేట్, అందువల్ల ఇది మటుకు చేయలేం, ఇప్పటి వరకు ఇవన్నీ చేశాం కానీ ఈ పని మటుకు చేయలేం అనేటటువంటి అవగాహనలో ఉన్నారు. చాలా సార్లు ఒక సంఘం పెరిగిన తర్వాత కానీ, చాలా ఎక్కువ మంది ఆ సంఘానికి వస్తున్నప్పుడు, ఎక్కువ మంది యవనస్తులు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నప్పుడు కానీ,
అనేకుల యొక్క బాప్తిజం కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ అటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి మనం కూడా మన యొక్క రోల్లో ఇది నా వలన జరిగింది అని అనుకునేటటువంటి అవకాశం ఉన్నది. అది నా యొక్క గొప్పతనము, అది నా యొక్క విజ్డము, నేను మాత్రమే ఎంచుకోబడ్డాను దేవునితో, నేను చాలా గ్రేట్, నేను ప్రార్థన చేస్తే తగ్గుతాయి, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, ఆ రోగాలు తగ్గుతాయి. ఒక రకమైనటువంటి మెంటాలిటీలోనికి లీడర్షిప్ లేదా లీడర్స్ వెళ్ళే అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి మంచి మొత్తము దేవుడికి ఆపాదించకుండా మనకి మనము మన మీదకి తీసుకోవటము ఒక్కొక్కసారి జరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు అనేక రకాల ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు మీ యొక్క జీవితంలో కూడా ఆ రకంగా. ఎంత నష్టము జరిగే అవకాశం ఉందో ఆలోచించండి. అక్కడ ఆగిపోతుందా ఆ లక్షణము? ఆ నాయకుల్లో ఆగిపోదు. ఇంకా సెకండ్ లైన్ ప్రిపేర్ చేయరు, నెక్స్ట్ ఎవరు అనేది ప్రిపేర్ చేయరు. మైండ్ వీక్ అయిపోతా ఉంటది, ఒత్తిడి ఎక్కువైపోతా ఉంటది. అనేకులు కొంతమంది వచ్చి అంటారు, ఏమండి మీ కూతురు ఉంది కదా, మీ కొడుకు ఉన్నాడు కదా, అతనికి ఇవ్వండి, అంతే కదా, మీ వల్లే జరిగింది సార్ ఇదంతా అని చెప్తా ఉంటారు. అవును అని అనుకొని ఏమీ చెయ్యలేక కొడుకులు కూతుర్ల ప్రేమలో ఒక్కొక్కసారి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఏలీ విషయంలో జరిగిందా లేదా అలాగా? హెచ్చరించవలసినటువంటి తండ్రి హెచ్చరించలేకపోయాడు కదా. సమూయేలుని మళ్ళీ తిరిగి ఎత్తుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కదా దేవునికి కూడా. తెలిసి ఏం పనులు చేస్తున్నారో తెలిసి. కాబట్టి నెవర్ ఎవర్ ఏదైనా ఒక మంచి ఉన్నతి, ప్రోగ్రెస్, గ్రోత్, సక్సెస్ మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు అటువంటప్పుడు ఇదంతా దేవుని వల్ల జరిగింది అనేసి కనుక మనము నిండార మనస్సుతో కనుక ఒప్పుకోగలిగినట్లయితే, కన్నీళ్లతో గనక దేవా ఎక్కడి వాడని నేను ఇక్కడికి తీసుకొచ్చావు. దావీదు మాటలు గుర్తున్నాయా మీకు కీర్తనలో? ఏ పాటి వాడని దేవా నేను, గొర్రెలు కాసుకునే వాడిని నన్ను రాజుని చేశావు నువ్వు. ఒక ఆర్డినరీ బిఎస్సి చదివి ఎటువంటి ఇంకా ఎక్కువ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేనటువంటి నాకు చక్కగా ఈ విషయాల్ని అర్థం చేసుకోవటానికి, మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, అనాటమీ ఏంటి, బాడీ ఏంటి, మెడిసిన్ యొక్క గొప్పతనం ఏంటి, దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది నేర్చుకోవటానికి, ఆ తర్వాత అనేకులకు సహాయపడటానికి, అదే విధముగా నాతో పాటు కనీసము ఒక 150 మందిని నాతో పాటు తీసుకువెళ్ళటానికి వారి యొక్క కుటుంబాల యొక్క బాధ్యతను నా మీద పెట్టినందులకు, అటువంటి గొప్పతనంలోనికి నన్ను నడిపించినందుకు నీకు వందనాలు దేవా అని చెప్తాను నేను. ఆఖరికి వచ్చేసరికి దిస్ ఈస్ ద ట్రూత్. అది మన యొక్క ధనము విషయంలో కావచ్చు, మన యొక్క తలాంతుల విషయంలో కావచ్చు, లేదు అంటే గనక జరుగుతున్నటువంటి విషయాలను మిగతా వాళ్ళు చాలా హైలైట్ చేసి మనతో మాట్లాడుతున్నప్పుడు గుర్తుంచుకోండి, పొరపాటున మనం ఏదన్నా ములగ చెట్టు ఎక్కుతున్నామేమో అనేది గుర్తుంచుకోవాలి. అక్కడి నుంచి పడితే మట్టుకు నడుములు జారిపోతాయి, మంచాన పడతాం. నెవర్ ఎవర్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్. ఇది క్రైస్తవ నాయకుడికి ఉండవలసినటువంటి యాటిట్యూడ్ కానే కాదు. నేను వదిలేసుకోవాలి, మనము లోనికి వెళ్ళవలసిన అవసరము ఎంతో ఉంది. నా ఇష్టము, నాకు ఇష్టము కాబట్టి నో, నీ ఇష్టం కాదు ఇక్కడ కావాల్సింది. సరి అయినది ఏంటి, మంచి ఏంటి, సత్యం ఏంటి, నీతి ఏంటి, అది చూడగలిగిన నాయకత్వం కావాలి. ఆ విషయాల్లో మనకెక్కడ కూడా మొహమాటం ఉండటానికి వీల్లేనే లేదు. ఈ రోజున లోకం ఎలా ఉందో తెలుసా? పిల్లిలాగా ఉండి వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు మేము సింహాలము అని చెప్పి అనుకుంటున్నారు. ఈ రోజున పరిస్థితి అది.
ఈ యొక్క పిక్చర్ ని చూడటానికి ప్రయత్నం చేయండి, కనిపిస్తున్నట్లయితే. ఎస్, పిల్లి అద్దం ముందు నుంచొని నేను సింహాన్ని అని చెప్పి అనుకుంటున్నది యూదా రాజులకు లేదా యూదా వంశానికి సంబంధించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులుగాను ఆయన యొక్క స్నేహితులుగాను గొప్ప దేవుని యొక్క పిల్లలుగాను ఉన్నటువంటి మనము సింహాలమై ఉండి మనల్ని మనము పిల్లుల్లాగా చూసుకుంటున్నాము. ఎగ్జాక్ట్ గా సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో జరిగింది అది. నా గొప్ప చేత ఇక్కడ వరకు వచ్చాం, మన గొప్ప చేత ఇది ఎక్కడి వరకు వచ్చాము అని చెప్పి 10 మంది అనుకోవటం వల్ల దేవుడు కోపగించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎన్ని చూశారు ఆ వాగ్దాన దేశాన్ని? చూడలేక రాలిపోయారు. we need to be very very careful. ఏదైనా మన జీవితంలో మంచి ఉన్నతి వచ్చింది, ఒక గొప్ప అద్భుతం జరిగింది అంటే దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వాళ్ళం మనం. నేను 50 మందికి బాప్తిజం ఇచ్చాను, నో, నిన్ను దేవుడు ఒక సాధనం కింద ఉపయోగించుకున్నాడు అంతే. యాజ్ సింపుల్ యాజ్ దిస్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. మనం మాట్లాడుకున్నాం మొట్టమొదటిగా నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు వాళ్ళు హ్యూమిలిటీ. చాలా మంది చెప్పారు, 2-3 అన్నారు. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఎంతైతే తగ్గి ఉంటామో అంతలాగా దేవుడు మనల్ని హెచ్చించే అవకాశం ఉంది అనేసి దేవుడే చెప్పాడు తన యొక్క మాటల ద్వారా. యేసు ప్రభువే పలికాడు ఆ మాటలు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు పైకి వెళ్తాడు అనేటటువంటి విషయాన్ని. ఆ బ్లెస్సింగ్స్ లో ఏమని రాసి పెట్టుబడి ఉంటుంది మనకి, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము ఎలా బిగిన్ అవుతుంది? ధన్యతల విషయంలో, ఎవరు ధన్యుడు అన్న విషయంలో. 5:5 మత్తయి సువార్త చదువుతారు ఎవరైనా? 5:5 మత్తయి సువార్త. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దట్ ఈస్ ద ట్రూత్. చాలమ్మా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ రోజున ఏమనుకుంటున్నాము? ఎవరన్నా ఎదురొస్తే కనుక వాడిని కొట్టేయాలి, తిట్టేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఓ 10 మందిని వేసుకొని పడిపోవాలి, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళాలి, వీళ్ళ మీదకి వెళ్ళాలి. మనకు అనుగుణంగా ఎవడన్నా చేయకపోతే వాడిని కొట్టేయాలి, వాడిని చంపేయాలి. మనకు రావాల్సిన డబ్బు వాడు తీసేసుకుంటున్నట్లయితే కనుక ఏదో రకంగా ప్లాన్ చేసి చంపేసేయాలి. చంపేసేసి ఏదో కారణం చెప్తాం, తర్వాత పిచ్చి వాళ్ళు ప్రజలు నమ్ముతారు మనం ఏం చెప్పినా. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ టుడే, దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ వాళ్ళు మనకి నాయకులుగా ఉంటున్నారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. దట్ ఈస్ ద మోస్ట్ పిటియబుల్ థింగ్. ఈ రోజున పిటియబుల్ థింగ్ అది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం దగ్గర నుంచి మనం ఈ రోజున ఏమై ఉన్నామో ఇక్కడ వరకు దేవుని యొక్క కృప వల్ల మాత్రమే, దేవుని ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఇక్కడ వరకు రాగలిగాము అనేది మనము గుర్తించాలి. బిజినెస్ లో ఉన్నతి వచ్చినా సరే, లేదు కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, లేదు ఇదిగో ఈ రకమైనటువంటి గొప్ప విషయం జరిగింది కుటుంబములో అని అనుకున్నా సరే, లేదా సంఘములో ఏంటండి చాలా చక్కగా దేవుడు మనుషులను, వాళ్ళ యొక్క హృదయాలను మారుస్తున్నాడు, మన నోటి నుంచి దేవుని వాక్యం వెళ్ళినది మొదలు అది శక్తివంతంగా పనిచేస్తున్నది, దేవునికి మహిమ చెప్తాము అనేటటువంటి యాటిట్యూడ్ కనుక మనం కలిగి ఉంటే మనము ధన్యులము, భూలోకమును స్వతంత్రించుకుంటాం. మనం డెఫినెట్ గా అది జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఒకసారి 2-3 వ్యక్తులు మా యొక్క కంపెనీలో కూడా ఈ మాట అన్నారు. ఏమని అన్నారు అంటే, సార్ మన కంపెనీని ఏదో ఒక శక్తి ఉండి నడిపిస్తుంది. నేను ఆమెను చెప్పాను. దానికి తర్వాత అతనితో చెప్పాను, ఈ రోజున నిన్న వారి యొక్క అమ్మాయి 29వ తారీఖున ఇక్కడ నిజాంపేటలో ఇల్లు కొనుక్కుంటున్నారని.
అమ్మ కొద్దిగా మ్యూట్ చేయండి అమ్మా. సో వారు ఇల్లు కొనుక్కుంటున్నారంట వారి యొక్క కుమార్తె, అందువల్ల ఆహ్వానించడానికి వస్తాడు. వస్తూ వస్తూ ఒక పెద్ద డబ్బా పిస్తా హౌస్ నుంచి తీసుకొని వచ్చాడు. ఎంత కృతజ్ఞత లేకపోతే అతను ఆ రకంగా వచ్చి, బాబు నేను లేను, మా మిసెస్ కూడా కొద్దిగా కుకట్పల్లిలో ఒక మీటింగ్ జరుగుతుంటే వెళ్ళారు, నేనేమన్నా ఇబ్రహీంపట్నం వెళ్ళాను, నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నేను వస్తాను, దానికి 29వ తారీఖున నేను ఖాళీగానే ఉన్నాను, పొద్దున పూటే కాబట్టి వస్తాను అని చెప్పినా సరే ఇంటికి వచ్చి కింద ఉన్నటువంటి ఆ వాచ్మెన్ కి నాగరాజు గారికి ఇచ్చి వెళ్ళాడు. మనకేం కనిపిస్తున్నది అంటే ఇది కేవలము యేసు ప్రభు వారి వల్లే జరుగుతుంది, ఆయన వల్లే జరుగుతుంది అనేది మనము గుర్తించాలి. మనం కనుక నా కింద పరచబడినటువంటి ఈ యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో నా కోసం పరచబడ్డాయి, ఈ యొక్క తివాచీలు ఏవైతే పరచబడ్డాయో నా కోసం అని చెప్పి కనుక ఆ గాడిద అనుకున్నట్లయితే పొరపాటు. ఆ గాడిద మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వలన ఆ గాడిదకు అటువంటి గొప్పతనం లభించింది. గాడిద కోసం వేయలేదు ఆ రోజున యేసు ప్రభు వారు ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నాం. హోసన్నా హోసన్నా అని చెప్పి పాడుతూ కొబ్బరి మట్టలను తీసుకొని పాడుతూ పాడుతూ కీర్తిస్తున్నప్పుడు ఆయన్ని బట్టలు వేసి అక్కడ గాడిద అనుకుంటే ఎలాగ కుదురుతుందండి? నా కోసం వేశారు అనేసి. we need to remember this. మన కోసం కాదండి అవన్నీ చేస్తున్నది. దేవుని యొక్క దయ వలన మనము ఇక్కడి వరకు వచ్చాము. మనం చేస్తున్న ఏ పనిలో అయినా సరే అది దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి మాత్రమే చేయగలుగుతున్నాము అనేది మనము గమనించుకోగలగాలి ఖచ్చితంగా. అందువల్లనే వీళ్ళు కాలేబు యెహోషువ నాయకత్వపు బాధ్యతలు తీసుకున్నారు. ఆ వయసులో కాలేబు అన్నాడు, వీళ్ళందరూ ఏంటండి, కొండల ప్రదేశం అంటే నాకు ఇష్టము, వాటినన్నిటిని నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను అన్నాడు. అదే రకంగా ఆ బాధ్యతలను నిర్వర్తించినట్లుగా మనము గమనిస్తాం. మనం యెహోషువ ఆ తర్వాత నేర్పినటువంటి నాయకత్వము, జనులందరినీ ముందుకు తీసుకెళ్లినటువంటి విధానము, ఆ తర్వాత అతను పలికినటువంటి ఆ మాట ఎవరికైనా గుర్తుందా? యెహోషువ ఒక మాట మాట్లాడతాడు తన నాయకత్వాన్ని చేయటానికి ముందు. ఒక అద్భుతమైనటువంటి మాట, మీ విషయం నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు మొత్తము మేము యెహోవాను సేవించను. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను పుట్టినది మొదలుకొని నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ఏమై ఉన్నానో, నేను ఏదైతే చేయగలిగానో అది కేవలము దేవుని కృప వలన, దయ వలన, ఆయన నాకు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి ఆ తలాంతుల వల్ల మాత్రమే నేను చేయగలిగాను. కాబట్టి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఫర్ మీ అండ్ దెన్ మై ఫ్యామిలీ వి విల్ వర్షిప్ ద మోస్ట్ హై గాడ్. ఇది యెహోషువ యొక్క స్టేట్మెంట్ గా మనము గమనిస్తాం. 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి కొన్ని విషయాలను గమనిస్తాం. మనము చూద్దాం ఒకసారి 14వ అధ్యాయము, సంఖ్యాకాండమే 5, 6 వచనాలు చదువుకుందాం. మోషే అహరోనులు ఇజ్రాయేలీల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేల్. చాలమ్మా. అంటే వీళ్ళు ఎగైనెస్ట్ చేశారు ఆ 10 మందికి. ఎందుకురా ఇలా చేస్తున్నారు నాయన, మీకు అసలు బుద్ధి ఉందా లేదా? మన వలన జరిగింది కాదురా, ఇది దేవుని యొక్క కృప వల్ల మాత్రమే జరిగింది. దేవుడే కదా ఇక్కడి వరకు నడిపించాడు, మీరు ఎలా మర్చిపోతారు? ఇప్పుడు వాళ్ళు ఉన్నత దేవులైతే ఏమైంది, పట్టణాలైతే ఏమైంది, ఏం జరగదు, వీ కెన్ అని చెప్పి వాళ్ళు బట్టలు చించుకొని మరి ఆ రోజుల్లో ఎంతో వ్యధకి గురైనప్పుడు లేదా ఎంతో చింతకి గురైనప్పుడు జరిగేటటువంటి ఒక ప్రక్రియగా మనం దాన్ని గమనిస్తున్నాము. 24వ వచనములో నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టేదను. ఇది దేవుడు మాట్లాడినటువంటి మాట.
మంచి మనసు కాలేబుది అనేసి దేవుడు ఒక స్టేట్మెంట్ లేదా ఒక 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 విట్నెస్ చేస్తున్నాడు కాలేబు గురించి. మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అతను. ఇది చేయగలిగినట్లయితే లీడర్షిప్ కి ఎటువంటి డోకా ఉండదు, నాయకత్వానికి ఎటువంటి డోకా ఉండదు. చాలా సార్లు మనం బిగిన్ చేయటం చాలా చక్కగా బిగిన్ చేస్తాము, కాబట్టి మన యొక్క ఎండ్ దాని దగ్గరకు వచ్చేసరికి అటు ఇటు అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన వర్త్ ఏంటి, మనతో పాటు వస్తున్నటువంటి ప్రజల యొక్క విలువ ఏంటి అనేది చూస్తే మనము దేవాది దేవుని యొక్క పిల్లలము కాబట్టి ఈ భూలోకములో ఉన్న మొత్తానికి మనము వారసులము. ఇది దేవుడు మనకు అనుగ్రహించాడు. దీన్ని స్వాధీనపరచుకోవటము, లేదు అంటే గనక దీని గురించి చింతించటము, ఆలోచన చేయటము, దీన్ని ఏ రకంగా నేను బాగు చేయగలను అనే విషయంలో నేను చేయగలిగింది ఏంటి అనేది చూడటము మన యొక్క బాధ్యత. చిన్న చిన్న ప్రదేశంలో ఉండొచ్చు గాక, లేదా పెద్ద ప్రదేశంలో ఉండొచ్చు గాక, ద యాక్టివిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. మనం చేయవలసిన పని మట్టుకు చాలా సిమిలర్. నా వీధిలో, నా కాలనీలో, నా అపార్ట్మెంట్లో మొట్టమొదటగా అసలు నేను అందరికీ కూడా క్రైస్తవుణ్ణని చెప్పి తెలుసా? ఇది ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న. ద మూమెంట్ మీరు ఎప్పుడైతే గనక, ఎందుకు స్టార్ పెట్టమని నేను చెప్తూ ఉంటాను అంటే, అదేదో డెకరేషన్ కోసమో, లేదు అంటే గనక ఏదో గొప్పతనం కోసమో, లేదు అంటే గనక పండగ కదండి పెట్టాలి లైటింగ్ స్టార్ అని, అది కాదు. స్టార్ ఎందుకు అలా పెట్టాలి అంటే ఒక అవగాహన ఉండాలి మనకి. ఎస్, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి కుటుంబం ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నారు, ఈ యొక్క గృహంలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తారు అనేది తెలియాలి. నెమ్మదిగా మీ దగ్గరికి చందాలు అడగటానికి కూడా రారు. నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా. ఒకసారి అడగటానికి వచ్చినప్పుడు కూడా నేను ఇదే మాట అన్నాను, మరి మేము యేసు ప్రభువుని ఆరాధిస్తాము, మేము నమ్ముతాము, ఈ డబ్బు ఏదైతే మీరు 200 రూపాయలు అడుగుతున్నారు, ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ 200 రూపాయలు యేసు ప్రభు వారి వల్ల నేను సంపాదించుకోగలిగాను. ఇది మీకు కావాలి అంటే యేసు ప్రభు వారి డబ్బు ఇది. 3-4 ఇయర్స్ నుంచి నా దగ్గరికి లేదా మా కుటుంబం దగ్గరికి వచ్చి మండపం అండి, లేదా పూజ అండి, లేదంటే ఇదండి అదండి అని చెప్పి అడగటం మానేశారు. అంటే ఆ 200 రూపాయలు సేవ్ చేసుకోవటం కోసం కాదు ఈ మాటలు చెప్తున్నది. బట్ దే రికగ్నైజ్డ్ అస్, మమ్మల్ని రికగ్నైజ్ చేశారు. వీళ్ళు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు, వారి విషయాలు వాళ్ళు చూసుకుంటున్నారు, చక్కగా ఉన్నారు, వీధిని శుభ్రంగా ఉంచుతున్నారు, ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగట్లేదు, ఎవరి మీద అరవరు, ఎవరి మీద కేకలు వేయరు, వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు, సంవత్సరానికి 1-2 సార్లు చక్కగా అందరినీ పిలిచి భోజనం పెడతారు, దేవుని గురించిన మాటలు మాట్లాడతారు, ఒత్తిడి చేయరు, ఇబ్బంది పెట్టరు, బస్ అయిపోయింది. ఈ సాక్ష్యము మనము మన యొక్క అపార్ట్మెంట్లోను, మన కాలనీల్లోను, మన వీధుల్లోనూ మనము కలిగి ఉంటున్నామా? నాయకత్వము అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది అందుకోసమే మన పెద్దలు మనకి ఒక సామెత కింద చెప్పారు. సో we need to understand that leadership is all about spirit, principles and then faithfulness. దీని ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. అండ్ దెన్ మనం శాశ్వతము కాదు, మనము ప్లాన్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము, అసెస్ చేస్తాము, ఆ తర్వాత మనము ఎగ్జిట్ అయిపోతాము, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాము ఆ రోల్లో నుంచి, ఆ తర్వాత పెద్ద రోల్లోనికి వెళ్ళిపోతాం మనము. ఇది మనము గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎగ్జాక్ట్ గా ఈ 13వ అధ్యాయంలో ఇదే విషయాన్ని గమనిస్తాం. మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు, ఎందుకంటే దేవుడు మనల్ని, మీరు పరిశుద్ధులు నీతిమంతులు అని పిలిచిన మనల్ని ఈ భూలోకములో, ఎక్కడైతే పరిశుద్ధత నీతి లేనటువంటి లోకములో మనల్ని ఆ పిలుపుతో పిలిచినప్పుడు
మనము దానికి అనుగుణంగానే మన యొక్క యాటిట్యూడ్ ఉండాలి, అంటే నా యొక్క దృక్పథం ఉండాలి, అదే విధమైనటువంటి నా మాటలు ఉండాలి, నా థాట్ ప్రాసెస్, నా యొక్క థింకింగ్ అలాగే ఉండాలి, అదే రకంగా నేను ప్రవర్తించగలగాలి అనేది గుర్తెరగాలి నేను ఖచ్చితంగా నాయకత్వంలో. ఎవరో ఒక 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 10 మందో 20 మందో వచ్చేసినంత మాత్రాన వాళ్ళ గురించి నేను భయపడవలసినటువంటి అవసరము ఏ మాత్రమును లేదు అనేది తెలుసుకోగలుగుతున్నాను. మన మాటలు ఎప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలే తప్ప షుగర్ కోటెడ్ మాటలు మనకి అవసరము లేదు. ఈ షుగర్ కోట్ చేసినటువంటి మాటలతో ప్రాబ్లం ఏంటి అంటే రేపు పొద్దున అవి మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి, సిస్టమ్ని చెరిపేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే విధముగా దేవుడు కాబట్టి ఇదంతా చేస్తున్నది, ఉన్నది జరుగుతున్నది దేవుని వల్ల జరుగుతున్నది కాబట్టి, దేవుడిచ్చినటువంటి తెలివితేటలతో మాత్రమే ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన జీవితంలో మనం ఒక మంచి తెగింపు ధైర్యము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో గనక మనము మన జీవితాన్ని గడుపుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మనకి దొరికేది ఏంటి అంటే ఒక గొప్ప ధైర్యం. మీరు గమనించండి, అపోస్తుల కార్యముల్లో ప్రభు చెప్పారు 1:8 మీరు ఈ పట్టణంలో ఉండండి, వేచి చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు అనేకులకు సాక్షులై ఉంటారు. యూదా, సమరయ్య ఇదంతట్లో భూదిగంతముల వరకు కూడా మీరు సాక్షులై ఉంటారు అన్నమాట. ఆ పెంతెకోస్తు దినమున ఎప్పుడైతే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో, వన్స్ ఫర్ అండ్ ఆల్ హీ కేమ్, వచ్చిన దగ్గర నుంచి వారి యొక్క బోల్డ్నెస్, వారి యొక్క ధైర్యము, తెగింపు, అదే పేతురు, బొంకిన పేతురే, తిరిగి నేను వెళ్ళి చేపలు పెట్టుకుంటాను అనేసి అన్న పేతురే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత ఈ టైం ఎంత? ఈ టైం ఎప్పుడు ఎవరన్నా ఇలాగ తాగి మాట్లాడతారా? నో. దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో, మీ యొక్క యువకుల మీదకి, మీ యొక్క ముసలి వాళ్ళ మీదకి నేను నా యొక్క స్పిరిట్ ని పంపిస్తాను అని చెప్పి, అది మీరు చూస్తున్నది ఇక్కడ. మీకు మంచి చేయాలని, మీకు పరలోకపు దర్శనాల గురించి మాట్లాడినటువంటి, పరలోక రాజ్యాన్ని పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిని మీరు, ఆ దేవుణ్ణి మీరు చంపివేశారు, సిలువకు అప్పగించారు. మీరు చంపివేశారు అన్నటువంటి ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ హాస్ కమ్ బికాస్ హి ఈస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అతను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. అందువల్ల స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. ఎందుకంటే అది ధైర్యం కలిగినది. ఈ ధైర్యము, తెగింపు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అని చెప్పి ఎదుటివాడు ఎవరైనా మనల్ని బెదిరించాలనుకున్నా, ఎవరైనా మనతో అటు ఇటు మాట్లాడినా సరే, వాడిని కూడా ఆశ్చర్యపరిచేటటువంటి అవకాశం ఉంది. అండ్ వీ నీడ్ టు బి లైక్ దట్. ఖచ్చితంగా అలా ఉండాలి మనం. దాని అర్థం గొడవలు పెట్టుకోవటము లేదా గట్టిగా మాట్లాడుకోవటము అలా కాదు. ఎందుకంటే ఆ టైంకి ఎటువంటి మాటలు కావాలి, ఆ టైం మనం ఎలా ప్రవర్తించాలి అన్నది ఈ స్పిరిచువల్ లీడర్షిప్ లో మనకి బేస్, అంటే పునాది ఏంటి అంటే అగైన్ హ్యూమిలిటీయే. ప్రేమ, సాత్వికత, ఈ రెండు పునాదుల మీద గనక, ఆ పునాది మీద గనక నా యొక్క లీడర్షిప్ డిపెండ్ అయి ఉన్నట్లయితే డెఫినెట్ గా నా మాటలు ఆ రకంగానే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. దృఢంగా మాట్లాడటము, ఖచ్చితంగా మాట్లాడటము అన్నది ప్రజలు ఎప్పుడైనా సరే హర్షిస్తారు. సో మనము ఈ రోజున నేర్చుకునేటటువంటి ఒకానొక విషయం ఏంటి అంటే, మనం ఎల్లకాలము ఉండేవాళ్ళం కాదు. మనకి మనము స్పిరిచువల్ ప్రిన్సిపల్ అండ్ దెన్ ఫెయిత్ఫుల్నెస్ విషయాల్లో ఎదుగుతూ, ఇతరులు ఎవరున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే దాన్ని గమనించుకుంటూ వారికి సహాయపడటము. రెండవదిగా మనం కళ్ళకాలము ఉండము కాబట్టి
మనం చేసే ప్రతి పనిని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి అసెస్ చేసి దాన్ని తిరిగి అప్పగించటము. అన్నిటికీ మించి వీటన్నిటిలోనూ దేవుడే మనకు కావలసినటువంటి తెలివితేటలను, లేదు అంటే గనక జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పి ఆఖరికి మహిమ ఆయనకే చెల్లించటము ఒక నాయకుడు ఉండవలసినటువంటి ఒకనొక లక్షణం. ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను, ధన్యతలను మాకు పరిచయం చేసినటువంటి మా తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు తెలియని రోజుల్లోనే, రక్షణ అంటే దానికి అర్థం తెలియని రోజుల్లోనే ప్రభు వారిని మా జీవితంలోనికి ప్రవేశపెట్టి తండ్రి, మమ్మల్ని నీ యొక్క బిడ్డలుగా చేసుకోవటానికి నువ్వు చూపించినటువంటి ఆతృత, మా పట్ల చూపించినటువంటి నీ యొక్క ప్యాషనెట్ కైండ్నెస్, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము నమ్మకంగా ఎన్నో విషయాల్లో లేనప్పటికీ కూడా మీ యొక్క నమ్మకత్వాన్ని మా జీవితంలో కొనసాగిస్తూ వచ్చారు. మేము అనేక సార్లు వెనక్కి పడిపోయినా సరే, మా ఆలోచనలో కానీ మా యొక్క క్రియల్లో కానీ తిరిగి మమ్మల్ని లేవనెత్తి మీరు మమ్మల్ని హత్తుకొని మాకు నేర్పిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, ఈ రోజున మా జీవితం ఏమై ఉన్నదో అది కేవలం మీ వల్ల అయి ఉన్నది అనే ఒక సంసిద్ధతకు, ఒక రకమైనటువంటి సిద్ధపాటుకు మమ్మల్ని తీసుకురొచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అవును నాయన, నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ వాగ్దానం అయినా సరే, నీ నోట నుంచి వచ్చేటటువంటి ఎటువంటి మాట అయినా సరే, దానికి తల వంచటము, దాని ప్రకారం చేయటము, దాని యొక్క ఫలితాలను చూడటము మా యొక్క విధి కర్తవ్యమై ఉన్నది. దీన్ని మేము గుర్తెరగటానికి, దీన్ని మేము చేయటానికి, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్తో ఎల్లప్పుడూ ఉండటానికి మాకు సహాయం చేయమని, మిమ్మల్ని మీరు ఘనపరుచుకోమని, గొప్ప చేసుకోమని, అనేకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని తండ్రి, దానిలో మేము సాధనకులుగా ఉండటానికి, దానిలో మేము పాత్రలుగా ఉండటానికి, ఆ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఉండటానికి మాకు కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము, బలపరచబడ్డాము. అందుబట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే రెవరెండ్ జామి రవికుమార్ గారు, అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ విధంగా సమయంలో ప్రభా, నీ దాసులు దేవతను ప్రభా, దాసుల ద్వారా ప్రభా, సుధాకర్ గారి ద్వారా ప్రభా, నీ చలనైన మెల్లైన స్వరాన్ని వినిపించావు. అందరిని బట్టి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా, నీ వాక్యం మీద, వాగ్దానాల మీద ప్రభా విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి ప్రభా కావాల్సిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా విశ్వాసాన్ని దాతున్నప్పుడు లోకం చూడగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవునయ్యా, కాలేబు నమ్మగలిగాడు ప్రభా, నమ్మగలిగాడు కాబట్టే ప్రభా ఆ హెబ్రోను స్వాచ్ఛంగా పొందగలిగాడు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇశ్రాయేలు ప్రభా విశ్వాసంతో జారిపోతున్నప్పుడు తండ్రి, అయ్యా యెహోషువ ప్రభా, మీరు ఎవరిని సేవింప కోరుకును, నేను ఇంటి వారు యెహోవాను సేవిస్తాం ధైర్యంగా నిలవగలిగారు ప్రభా. అయ్యా కొన్ని లక్షల మంది బయలుదేరారు తండ్రి, కానీ ఎవరైతే విశ్వాసాన్ని ప్రభా దేవతను ప్రభా ప్రదర్శించారో ఆ యెహోషువ కాలేబులు మాత్రమే తండ్రి అయా వాగ్దత్త దేశాన్ని చేరగలిగారు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభా నువ్వు చేసిన ప్రతి వాగ్దానమును ప్రభా నమ్మగలిగి అయ్యా ముందుకు సాగగలిగి కృపకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పరిస్థితులు గతను ప్రభా జరుగుతున్న సంఘటనలు మా అనుభవాలు కాదు కానీ ప్రభా అయ్యా తండ్రి విశ్వాసమును కర్తవ్యం కొనసాగించి నీ వైపు చూస్తండ్రి మా ఎదుటి ఉంచబడిన రంగంలో ముందుకు సాగుతూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా విశ్వాసము ప్రభా క్రియారూపంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయా ఏ పరిస్థితి ఏమైనప్పటికీ తండ్రి ప్రభా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడివి, కార్యం చేయగల దేవుడు ప్రభా. నీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసునికి బహుబలంగా వాడుకోండి. అయ్యా అతను ప్రభు బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా ప్రభా దేవతను ప్రభా వారి యొక్క దేవతను ప్రభా ఫార్మాను దీవించమని సహాయం చేయమని
ప్రత్యేకంగా విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దాతను బాబు రత్నాకర్ కూడా మనం జ్ఞాపకం చేసుకుని సహకరిస్తాం. జాన్సన్ గారిని, స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకుని ఒక టీం వారిని దీవించాను ప్రభా. అదేవిధంగా ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరుని దీవించి సకల మహిమగంత ప్రభ మీరే పొందుకోమని దినాన్ని ప్రభాని దీవెనకరమైన దినంగా మేము చేయవలసిన పనిలో సూటి అని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకముందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన విగ్రహం మా దయచేయము, మరోసారి క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో కిడ్నీ తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, నడిపిస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని సేవకులు సుధాకర్ డయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. తిరిగి రేపటి దినం కలుసుకుందాం. వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.